వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సపోటా తింటే షుగర్ పెరుగుతుందా? ఈ రోజుల్లో మధుమేహం వేగంగా పెరుగుతున్న సమస్యగా మారింది. అందుకే సరైన ఆహారం ఎంచుకోవడం చాలా ముఖ్యం. సపోటా రుచికరమైనదే కాకుండా పోషకాలు సమృద్ధిగా ఉన్న పండు. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అయితే ఇది సహజంగా తీపిగా ఉండడం వల్ల మధుమేహంతో బాధపడేవారు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల ప్రకారం సపోటాలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అవకాశం ఉంది. దీని గ్లైసమిక్ ఇండెక్స్ కూడా మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి చక్కెర శరీరంలోకి వెళ్లే వేగాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అందువల్ల మధుమేహ రోగులు సపోటాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ చాలా తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు మాత్రమే తినాలి. అలాగే ఎప్పుడు తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరి శరీరం వేర్వేరు విధంగా స్పందిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారికి తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు మంచివి. యాపిల్, జామ, చెర్రీ, బెర్రీలు వంటివి పండ్లు చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడతాయి. బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం. మధుమేహ నియంత్రణకు కేవలం పండ్లు మాత్రమే కాదు, మొత్తం జీవన శైలి కూడా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడం, సమయానికి తినడం, రోజు వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. సపోటా తినొచ్చు, కానీ పరిమితంగా మాత్రమే తినడం మంచిది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా తీసుకొని తినడం ఉత్తమం.